కష్టపడ్డారు. మహబూబాద్ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు, అదేవిధంగా కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను ఈరోజు ఎన్నికల ప్రక్రియ జరగబోతూ ఉంది. ఇందులో భాగంగానే గత 10 రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగా శ్రమించి దాదాపు 36 వార్డులలో 32 వార్డులకు తగ్గకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతూ ఉంది. అదేవిధంగా సిపిఎం పొత్తుతోటి కాంగ్రెస్ పార్టీ, సిపిఎం ఇద్దరం కలిసి ఇంచుమించు 36 వార్డులు గాను 36 వార్డులు గెలుచుకొని మహబూబాద్ మున్సిపాలిటీలో మనం మున్సిపల్ చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకోబోతున్నాం. ఈ మహబూబాద్ మున్సిపాలిటీ ఎస్టీ జనరల్ అభ్యర్థులకు కేటాయించడంతో వాస్తవానికి గెలిచిన అభ్యర్థులలో ఎవరు బాగుంటారో వాళ్ళనే మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇదంతా నెంబర్ గేమ్ కాబట్టి ముందుగా ఈరోజు ఎలక్షన్ ప్రక్రియ పూర్తి కాగానే 13వ తారీఖు నాడు ఎప్పుడైతే ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిందో, కౌంటింగ్ కాగానే గెలిచిన అభ్యర్థులతోటి ఒక క్యాంపుని ఏర్పాటు చేసి 2 రోజులు క్యాంపులో ఉండి మళ్ళీ 16వ తారీఖు నాడు చైర్మన్ ఎంపిక ఎప్పుడైతే ప్రక్రియ మొదలవుతుందో ఆ రోజు మేము నేరుగా మన మున్సిపాలిటీ ఆఫీస్కి రాబోతున్నాం. అందుకే మరొక్క మారు మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఆశావాహులను ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్లు వారందరికీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పటికి ఇంకా 25 నుంచి 30% పోలింగ్ ప్రక్రియ ఇంకా కావాల్సి ఉంది. అందుకే పట్టణ ప్రజలందరూ తేరుకొని ఇప్పటికన్నా మీరందరూ వచ్చేసి ఓట్లు వేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే మీ ఓటు పవిత్రమైన ఓటు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించినటువంటి ఒక హక్కును మీరు ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు, అదేవిధంగా మీ పరిసరాల్లో ఉన్నటువంటి భవిష్యత్తును బాగు చేసుకోవాలి అంటే మీ అమూల్యమైన ఓటు అభివృద్ధికి ఓటేయాలి. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను చూసి మీ దగ్గరకు ఉండి మీకు అందుబాటులో ఉండే నాయకులనే మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే పిలిచి వచ్చే నాయకులకే మేము ఈసారి టికెట్లు ఇచ్చినాం. దాదాపు 80% కొత్త ముఖాలే ఉంటాయి. యూత్ను చాలా మందిని, దాదాపు 12 మంది యూత్లను ఈసారి మేము ఇక్కడ ప్రోత్సహించడం జరిగింది మహబూబాద్ మున్సిపాలిటీలో. అందుకే పనిచేసే వాళ్ళే ఉండాలనే ఉద్దేశంతో ఈసారి టికెట్లు యూత్కి కేటాయించడం జరిగింది. ఈసారి మనం ఆర్య వైశ్యులకు 2 టికెట్లను కేటాయించాం. అందుకే ఆర్య వైశ్యులను కూడా అందరినీ ఈ ఎలక్షన్ భాగస్వాములను దాదాపు 99% అందరూ వచ్చేసి ఓట్లేసి మీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సామాజిక ప్రాతిపదికన ఈసారి ఎలక్షన్లలో టికెట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను పెట్టిన మీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ఈసారి మనం అందరం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం కానుకగా ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా ఇక్కడ పూరిక బలరాం నాయక్ గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఉమా మురళీ నాయక్ గారు అందరం కష్టపడి ఈసారి కార్యకర్తలను నాయకులను చేద్దామనే ఉద్దేశంలోనే ఇల్లు డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నాం. మరొక్క మారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, మీరందరూ ఇంకా ఆలస్యం చేయకుండా, ఇప్పుడు పోలింగ్ బూతులన్నీ ఖాళీగా ఉన్నాయి, మీరు వచ్చి క్యూలో నిలబడకుండానే మీ ఓటు హక్కును వినియోగించాల్సిందిగా కోరుకుంటూ మరొక్క మారు అభివృద్ధికి ఓటేయండి. మీకు అనుకూలంగా ఉండే నాయకులకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి ఈసారి అత్యధిక స్థానాల్లో గెలిపించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోబడుతున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైర్మన్ అభ్యర్థి ప్రకటన ఎంపిక మానకొండలో జరుగుతుంది, ఇష్టంలో జరుగుతుంది. చైర్మన్ అభ్యర్థి అనేది మనకు స్థానాలు ఏవైతే మనం కైవసం చేసుకుంటామో ఆ స్థానాలను బట్టి ఇక్కడ ఏదైతే మనమే ఎన్నుకోబోతున్నాం కాబట్టి హైకమాండ్ డైరెక్షన్స్ ఉండబోతా ఉంది. సో 13వ తారీఖు సాయంత్రం నుంచి క్యాంప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు హైకమాండ్ నుంచి డైరెక్షన్స్ వస్తుంది. ఎంపిక మాత్రం మహబూబాద్లోనే జరుగుతుందని చెప్పేసి మీకు అందరికీ, ఎందుకంటే మనకు చైర్మన్ అనే వాడు
మనకు మహబూబాద్ పట్టణంలో అన్నీ తెలిసి ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో పట్టణ పరిసరాలతోటి వాళ్ళకి అనుబంధం ఉన్నటువంటి నాయకులకే ఈసారి చైర్మన్ ఎంపిక జరగబోతుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకు పేరు పేరున నా నమస్కారం మాంజలి తెలియజేస్తున్నాను.